భోగి పండుగను పురస్కరించుకుని సోమవారం స్థానిక క్వారీ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటలు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు భోగి మంటను వెలిగించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి మరింతగా నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, స్టేట్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగల గోపి, కురగంటి సతీష్ తదితరులు ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అడబాల రామకృష్ణ, కాలేపు సాయిరాం, డాక్టర్ అనురాధ, వీరాంజనేయులు, అడప వరప్రసాదు, బేతిరెడ్డి ఆదిత్య, నందివాడ సత్యనారాయణ, కాకరాల పవన్ కుమార్, బాబ్జీ మాస్టర్, సుబ్బారావు, సురేష్, కొనతం కృష్ణ, ఈశ్వర్రావు, బండి సత్యనారాయణ, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భోగి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా కార్యాలయం వద్ద భోగి మంటను వేసుకుని అందరం కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ కూడా భోగి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇంతవరకు బాధలు పడ్డారో, కష్టాలు పడ్డారో అవన్నీ కూడా ఈ మంటల్లో వేసి ఈ వేళతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, సిరి సంపదలతోటి మంచి ఆనందంగా వాళ్ళ జీవితాన్ని, అలాగే పార్టీ అభివృద్ధి కోసం అందరూ కూడా ఎదగాలని, ఆ విధంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ అలాగే సమస్త ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి భోగి సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి భోగి మంట సందర్భంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఎవరైతే సంక్రాంతి సెలవులకి ఎంతో సంతోషంగా వచ్చి అందరూ కూడా ఎటువంటి అపరిశృతి కలగకుండా అందరూ సుఖశాంతులతో మళ్ళీ తిరిగి వారి వారి విధుల్లో పాల్గొవాలని, ఈ సంవత్సరం అందరికీ కూడా పాడి పంటలు అన్ని విధాల సుఖశాంతులతో అందరూ విరజిల్లాలని కోరుకుంటూ మరి ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్ష. ఏదైతే హైందవ ధర్మం, సనాతన ధర్మం తెలియజేస్తుందో అందరూ ఏకాత్మతతోటి జీవించాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి సమాజానికి సూచనగా ఈ రోజున సంక్రాంతి పండుగ ఉంటుంది. అందువల్ల సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి అంతర్గతాలు లేకుండా కలిసిమెలిసి జీవించే విధంగా ఈ పండుగని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. భారతీయులందరూ చాలా చక్కగా జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగ మరి వేళ భోగి సందర్భంగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కూడా అందరూ భాగ్యాలతో కుటుంబంలో పిల్ల జల్ల అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాగా జరుపుకోవాలని, మరి ఈ వేళ నిజంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగ. మరి ఈ వేళ రైతులకు కూడా పంటలు అందేటువంటి పరిస్థితి, అందరూ కూడా కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క సాంప్రదాయం మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే రాబోయే తరాల్లో కూడా వాళ్ళకి మంచి వ్యక్తుల కింద ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి అందరికీ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.